కొంగరకలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా కలెక్టరేట్లో డ్యూటీ చేస్తున్నాడు. రాత్రి తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నీట్గా సీన్ విజిట్ చేశాము. విజిట్ చేసిన తర్వాత క్లూస్ టీమ్స్ కూడా పిలిపించడం జరిగింది. క్లూస్ టీమ్స్ కూడా అన్ని సాక్ష్యాలన్నీ కూడా సేకరించడం జరిగింది. తర్వాత మృతుని బంధువులకి వారి తల్లిదండ్రులకి ఈ విషయం తెలియజేసి వారి దగ్గర నుంచి కూడా పిటిషన్ తీసుకోవడం జరిగింది. వారి తండ్రి దూసరి సత్తయ్య గారి నుంచి పిటిషన్ తీసుకున్నాం. అందులో ఆయన తెలుపుకునే వివరాలు ఏంటిదంటే, ఇతను మ్యారేజ్ కాలేదు, ఇంకా ఇద్దరు ఒక అక్క ఒక చెల్లెళ్ళు ఉన్నారు. వారిద్దరు కూడా మ్యారేజ్ అయింది. దాంట్లో ఒక అమ్మాయి కూడా మా ఏఆర్ కానిస్టేబుల్. ఈయన ఇంటి నుంచి బయలుదేరి డ్యూటీకి వచ్చిన తర్వాత ఎటువంటి ఆందోళన ఏం లేకుండా ఉండేది. అయితే మా విచారణలో తెలిసింది ఏంటంటే, గతంలో కూడా ఒకసారి సూసైడ్ పాల్పడినాడని తెలిసింది. ఈ విషయంలో అందరూ గ్రామంలో అడుగుతుండటంతో కొద్దిగా మానసికంగా కొద్దిగా బాధపడేవాడని తెలిసింది. ఈ కారణాలతో ఈరోజు 3 గంటల ప్రాంతంలో 3 గంటలకు తను డ్యూటీకి ఎక్కడం జరిగింది. గార్డ్ డ్యూటీ అయిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి తను ఎస్ఎల్ఆర్తో కింద నుంచి పెట్టుకొని ఫైర్ చేసుకోవడం జరిగింది. అన్ని సాంకేతిక అన్నీ కూడా సేకరించాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సూసైడ్ నోట్ కూడా ఉంది. సూసైడ్ నోట్లో కూడా ఎటువంటి అనుమానం కానీ, ఎవరి మీద ఇది కానీ ఆరోపణలు కానీ ఎటువంటివి చేయలేదు. ఇవి డెడ్ బాడీని ఓజీహెచ్కు షిఫ్ట్ చేయడం జరిగింది. పోస్ట్మార్టం అయిన తర్వాత బంధువులకి వారి ఫ్యామిలీకి అప్పగించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ మా డీసీపీ మేడం సుంతారెడ్డి గారి ఆదేశం